సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే సీఎం ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి, అప్పుడే నిజానిజాలేంటో బయటకొస్తాయన్నారు కేటీఆర్. హైదరాబాద్ కు మంచి జరగాలనే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. దీనిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, కానీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల రూపాయలు లబ్ది చేకూరిందని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే సీఎం ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. అప్పుడే నిజానిజాలేంటో బయటకొస్తాయన్నారు కేటీఆర్. హైదరాబాద్ కు మంచి జరగాలనే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. దీనిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, కానీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల రూపాయల లబ్ది చేకూరిందని కేటీఆర్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎందుకంటే అసెంబ్లీలు కానీ మిగతా చోట్ల ప్రతిసార్లు కూడా చర్చ ఒక దశలో జరుగుతుంది, బయట పెద్ద ఎత్తున చర్చ, కానీ అసెంబ్లీలో సరి అయినటువంటి వేదికలో చర్చ జరుగుతలేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకనే అసెంబ్లీలో దీని మీద పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ అంశంపై చర్చ పెట్టాలి, దీని మీద ఒక రోజు కావాలంటే పూర్తి స్థాయిలో చర్చిద్దాం, అనవసరమైన లీకులు చెప్పి అరెస్ట్ చేస్తున్న అంశం కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ ఏదో తప్పు చేసిందని కానీ కేటీఆర్ ఇందులో పాత్ర ఉందని కానీ ఇట్లా చాలా రకాలైనటువంటి ప్రాపగండ చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నటువంటి విషయం మీద ఆయన రాశారు. ఈ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ముఖ్యంగా నా మీద అనేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్టు కూడా ఈ లేఖలో ప్రధానంగా మాట్లాడారు. విషయం ఈ వారం అదులో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటల సేపు చర్చ జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయని కూడా ఈ అంశం మీద ఆయన మాట్లాడుతూ 4 కోట్ల మధ్య చర్చ జరిగినా కూడా 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే అసలు నిజాలు ఏంటో బయటపడతాయని కూడా లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు ఒప్పందం చేసుకున్నామని తప్ప నా సొంత ప్రయోజనాలంటూ ఏం లేవు. ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది దీనివల్ల కూడా చెప్పారు. ఇది నేను స్వయంగా చెప్పడం లేదు, నీల్సన్ సంస్థ కూడా ఓ నివేదిక కూడా వెలువరించిందంటూ కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. 2024లో మరో దఫా రేసు జరగాల్సినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేస్ గురించి ఈ రేస్ గురించి వాస్తవాలను అవాస్తవాలుగా మార్చి అంతా చిల్లర చేష్టంగా మార్చిందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయన రాసి వచ్చారు. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం అంతా కూడా పారదర్శకంగా జరిగింది, ఆనాడు జరిగింది ప్రతిదీ కూడా మేము ఓపెన్ గానే చెప్పాము. రేస్ నిర్వహణ చెల్లింపులు కూడా పారదర్శకంగా జరిగిన తప్ప ఎక్కడ కూడా దుర్వినియోగం లేదు, ప్రతి అమౌంట్ కూడా ప్రతిదీ లెక్క కూడా ఉంది అనే విషయాన్ని కూడా చెప్పారు. ప్రభుత్వం మీద దుష్ప్రచారం మానకపోతే మాత్రం కరెక్ట్ కాదనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలకు నిజాలు ఏమిటో తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి సభలో పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. శీతాకాల సమావేశాల్లో మరిన్ని రోజులు పెంచైనా పర్వాలేదు, దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగితేనే ప్రజలకు 4 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది అని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కనుక శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనిపై శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజాలు తేలుతాయంటూ కేటీఆర్ దీన్ని చెప్పారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఫార్ములా ఈ సంబంధించి గవర్నర్ దగ్గరికి పర్మిషన్ తీసుకుంటున్నట్టుగా, ఆయన అరెస్ట్ చేయబోతున్నట్టుగా పెద్ద ఎత్తున లీకులు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఈ అంశం మీద అంటే నరేందర్ ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ సంస్థతో అంటే దీనికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశానికి సంబంధించి మొదటి నుంచి ఇందులో కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఒక దశలో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా బయట కూడా మనం చూసాం, నిన్న నిరసన కూడా చేశారు. హరీష్ రావుతో పాటు కేటీఆర్ వీళ్ళందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించేసి నల్ల డ్రెస్సులు వేసుకొని కూడా అసెంబ్లీకి రావడం జరిగింది.
వాళ్ళు బేడీలు కూడా వేసుకొని కొంతమంది ఎమ్మెల్యేలు బయట వాళ్ళ ఎంపీ కార్యాలయం ముందు కూడా నిరసన చేశారు. అంటే ఇష్టానుసారంగా లగచర్ల ఇష్యూలో అమాయక ప్రజల్ని ఏ రకమైన రైతులను అరెస్ట్ చేశారో ఇలాగనే ఎక్కడ సంబంధం లేకున్న వారిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా ప్రచారం లీకులు చేస్తున్నారని కూడా ఉన్నారు. అయితే ఈ బేడీల అంశం మీద కూడా అసెంబ్లీలో కూడా చర్చ చేశారు. నిజంగా మీకు త్వరలోనే బేడీలు వేయబడతాయి, అందుకనే మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా కొంతమంది మంత్రులు దీని మీద చిట్చాట్లో కూడా మాట్లాడడం జరిగింది. కనుక తప్పులు రుజువులు అన్ని బయటకు తీసుకురాబోతున్నాం అని కూడా చెప్తారు. పొంగులేటి రీసెంట్ గా కూడా చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, కేటీఆర్ ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టుగా కూడా పొంగులేటి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో 3-4 అంశాలుగా ఆయన ప్రస్తావన చేశారు. డబ్బులు మళ్ళడం అంటే ప్రభుత్వ సొమ్ముని విదేశాలకు మళ్లించడం అనేటువంటి అంశం కావచ్చు. వాస్తవానికి ప్రభుత్వం అనుమతి లేకుండా ఇష్టానుసారంగా సంస్థలు కార్పొరేట్ సంబంధించినటువంటి వాళ్ళ డబ్బుని ఇష్టానుసారంగా వాడారనేది కానీ, అదేవిధంగా ఈ 55 కోట్లే కాదు దీని వెనక పెద్ద అమౌంటే ఉంది అన్నటువంటి విషయం కూడా పొంగులేటి చిట్చాట్లో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే దీని వెనుక పెద్ద ససాధ్యమే ఉంది, ఖచ్చితంగా దీంట్లో పెద్దల హస్తం ఉందని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ కూడా దీంట్లో పాత్ర ఉందా లేదన్న విషయం మీద కూడా నిగ్గు తేలుతుందని కూడా చెప్పారు. అందుకనే ఇప్పటికే సిఎస్ ద్వారా పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ ద్వారా శాసనసభ్యులకైతే గవర్నర్ ద్వారా పర్మిషన్ తీసుకుంటున్నాం. ఏపీటీ విచారణలో పూర్తి స్థాయిలో బయటకు వస్తాయన్న విషయాన్ని కూడా మంత్రులు చెప్తున్నారు. ఏదైనా కూడా కేటీఆర్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం, అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చెప్పడం ఇది హాట్ కామెంట్ సాధిస్తుంది. చూడాలి, మరొక 2-3 రోజులు సభ జరిగే అవకాశం ఉంది శనివారం వరకు. బట్ ఈ శనివారం లోపల షార్ట్ డిస్కషన్ లో కానీ లేదంటే దీని మీద స్పెషల్ గా ఏమన్నా చర్చిస్తారా లేదా కూడా చూడాలి. దీని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో దీని మీద ఏమైనా మాట్లాడతారా లేదంటే డిప్యూటీ సీఎంతో ఏమైనా మాట్లాడిస్తారా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ.